మీ పేరండి? రవి. సార్ ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? కూటమి ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉంది. ప్రజలకు అనుకూలంగానే ఉంది. ఈ చేసిన అప్పులు తీర్చుకోవటమే ఇప్పుడు దాకా సరిపోతుంది వీళ్ళకి. సంక్షేమ పథకాలు కూడా లైన్లోనే పెట్టారు. సంక్షేమ పథకాలు కూడా లైన్లోనే పెట్టారు. కాబట్టి కొంచెం టైం పడుతుంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ప్రజలు ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కూడా అవి ఇప్పుడు సరి చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు. ఇవి మళ్ళీ సంక్షేమ పథకాలు లైన్లో పెట్టబోయేకి కొంచెం టైం పట్టుద్ది. కంగారు పడాల్సిన పని లేదు. అన్ని విషయాలు కూడా బాగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 2.0 చేస్తా అంటున్నాడు కదా, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? 2.0 అంటే ఉన్నాయి కూడా పోగొట్టుకోవటం అనేది. ఉన్నాయి కూడా పోగొట్టుకోవటమే. ఇలాంటి సంక్షేమ పథకాలు ఇలాంటి కార్యక్రమాలు ఆయన కూడా చేసినట్టు ఆయనే రెండోసారి కూడా వచ్చేవాడు, కానీ రాలేదు. అంటే ఇటువంటి కార్యక్రమాలు ఆయన చేయలేదు. ప్రజల్లో మనసులో ఆయన తుడిచేయబడ్డాడు. 2.0 తోటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఢీ కొట్టగలరంటారా? లేదండి. 2.0 తోటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వీళ్ళని ఆయన ఢీ కొట్టలేడు. ఆయన వల్ల కాని పని అది. విజయసాయి రెడ్డి గారి రాజీనామాపై మీ అభిప్రాయం అనేది ఏంటండి? మంచి పని చేశాడండి ఆయన మంచి పని చేశాడు. దాంట్లో నుంచి తప్పుకొని మంచి పని చేశాడు ఆయన. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడడం రాజీనామా చేసిన తర్వాత దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? ఆయన గురించి మాట్లాడుతుంటే ఎవరైనా కానీ పక్కకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఏలు చేతి చూపించే వాళ్ళు, ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ వాళ్ళ నుంచి పక్కకి వెళ్ళే వాళ్ళని ఎవరైనా వేలు పెట్టే చూపిస్తారు. పొగడరు. ఉన్నంతసేపే పొగిడేది. దాటి బయటికి వెళ్ళిపోతే ఏలు పెట్టి చూపిస్తారు. ఖచ్చితంగా అది జరిగేది. అది అంటే పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్ మీకు అనేది? ఆయన హానెస్ట్ అండి. చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు ఆయన. అంటే ఇప్పుడు ఊర్లకు రోడ్లు వేయించడం కానీ పంచాయతీలు డెవలప్మెంట్ చేయడం కానీ మీకు అనేది ఎలా అనిపిస్తుంది? వచ్చిన నిధులు అప్పుల కోసమని వడ్డీలకే సరిపోతుంది. వచ్చిన నిధులు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి వచ్చే రెవెన్యూ కానీ అప్పుల కోసమని వడ్డీల కోసమే సరిపోతుంది. రోడ్లు ప్యాచీలు వేస్తున్నారు, బాగానే ఉంది. పూర్తి రోడ్లు వేయాలంటే కొంచెం టైం పడుతుంది. గత ప్రభుత్వంలో ఆ ప్యాచీలు కూడా ఇవన్నీ గోతుల్లో నేను కూడా 4 సార్లు పడ్డాను ఆ గోతుల్లో ఈ బండి వేసుకొని. అంటే జగన్ గారి పాలన ఎలా అనిపించింది సార్? ఫస్ట్లో బాగానే ఉందండి. ఫస్ట్లో అందరికీ సంక్షేమ పథకాలు ఆ డబ్బులు వేయటం, 18,000 వేయటం, అమ్మ ఒడని అయ్యని వేయటం, అంత డబ్బుల కోసం అప్పుడు ఆశ పెట్టారు. కానీ సంక్షేమ పథకాలు మూలబడిపోయినాయి. రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా అయిపోయింది. సార్ అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ మంగళగిరిలో ఎలా చేస్తున్నారండి? మంగళగిరిలో నెంబర్ 1 అండి. ఆయనకి నెంబర్ 1 మంగళగిరిలో. ప్రతి విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటున్నాడు ఆయన. చాలా విషయాలు, అన్ని విషయాలు కేర్ తీసుకుంటున్నాడు. మీరు ఏం చెప్తారు సార్? చెప్పండి, ఏదో చెప్తారు. కనీసం కార్యకర్తలు చాలా అండగా ఉంటున్నాడు ఆయన. కార్యకర్తలకు కూడా, పార్టీ నాయకులు కానీ కాదు, కార్యకర్తలు కూడా చాలా అండగా ఉంటున్నాడు. ప్రతి విషయాన్ని కేర్ తీసుకుంటున్నాడు నియోజకవర్గంలో. నేను చెప్పగలను. పాలన ఎలా అనిపిస్తుంది మరి? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బాబాయ్? ఆడిపిచ్చాడు. పర్వాలా, గవర్నమెంట్ మంచిది. ఎందుకు మంచిదంట? అంటే రాజశేఖర రెడ్డి కానీ జగన్ అంటే అభిమానం కదా? అభిమానం ఉండేది కానీ అతనే పేదలకి ఏమి చేయడు. అతను అన్ని మాయ చేశాడు. మాయ చెప్పిన మాటలు అయ్యే అన్నారు జనాలు. వేస్తాడులే నాకు ఓటు అనుకున్నారు, కానీ 175 అన్నాడు కదా బాబాయ్. ఆయన మొఖం ఆయనకేం తెలుసు? గవర్నమెంట్ ఇంకా మళ్ళా తెచ్చుకుంటే అతను గొప్ప. అతనికి రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంది కాబట్టి ఇంకా ఆ మాత్రం అన్నా కొద్దిగా గొప్ప పని, లేకపోతే అవి కూడా వేసేవాడు. వాళ్ళ అబ్బాయి అందరికి అవి చేస్తాను ఇవి చేస్తానని ఉన్నవాడికి లేనివాడికి అన్యాయం తెచ్చాడు, కానీ లేనివాడిని పట్టించుకోవాలి. 2.0 చూపెడతా అంటున్నాడు కదా. ఇంటి మాత్రం జనాలే కాదు, జనాలకి నచ్చేది కావాలి. మనం తీసేమా అంటే బాబాయ్ ఒక మాట, 2.0 అంటే ఏం చూపెడతాడు అంటారు? ఆయన ఏం చూపిస్తాడు? ఏం చూపిస్తాడు?
ఆ, మళ్ళా ఆయన పోటీ చేస్తే మళ్ళీ ఎన్ని గెలుస్తాడు, మళ్ళీ అన్ని కూడా రావు. అంటే మళ్ళీ తన్నుకొని నేనే వస్తాను కాళ్ళు ఎగరేసుకుని అంటున్నాడు కదా. నమ్మకం అలాగే అంటాడు, ఎవరి మాటలో విని అన్నాడు. ఆయనకి లేదు, జనాల్లో లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు బాబాయ్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి? పవన్ కళ్యాణ్ బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ యూత్ అయ్యా, అతను చేస్తారు అంటే ఎవరికైనా తప్పదు అనుకో. ఏమనుకో, మీకున్న ఎక్స్పీరియన్స్ లో జగన్ మంచి చేశారంటారా? జగన్ మంచోడే, చేయగల సమర్థుడు, చేస్తాడు కూడా. జగన్ గారు చాలా మంచోడు. అంతే అంతే, ఇక తిరుగులేదు. ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేరు. సరే అంటే ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? ఇప్పటి వరకైతే ఇబ్బంది లేదు, ఇక మీదటే చూడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా అనిపించిందండి అప్పుల్లో? ఇది ఒక 6 నెలలు అయితే అప్పటికి ఇప్పటికి తేడా తెలిసింది. అంటే 2.0 చూపెడతా అంటున్నారు, ఏం చేస్తారంటారు? 2.0 గెలిచిన తర్వాతగా చూపించాలి, అప్పుడే కాదుగా. అంతకుముందు 1.0 గెలిచిన తర్వాత చూసాం, 2.0 చూడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత చూడాలి. అంటే మేమే అధికారంలోకి వస్తాం మళ్ళీ తన్నుకొని అంటున్నారు కదా. ఏమో వాళ్ళ నమ్మకం, మనం ఎందుకు కాదనాలి? వెంట్రుకు కూడా పీకలేరు వీళ్ళు ఎంతమంది వచ్చి కలిసినా కానీ అంటున్నారు కదా. ఏమో ఈ పీకే దాకా ఎందుకులే కానీ ఆ మాటలు మనం మాట్లాడకూడదు. సార్ అంటే విజయసాయి రెడ్డి గారి రాజీనామాపై మీ అభిప్రాయం అనేది ఏంటి? నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అంటే 2.0 తోటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోగలరు అంటారా? మనం చెప్పలేం, రాజకీయ అనుభవం మాకు లేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర? ఇంకా మరి 4 నెలల్లో వేస్తారంటున్నారుగా, చూద్దాం. ఈ 4 నెలలు ఇప్పుడు జరిగినంత కాలం ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? ఇప్పటి వరకైతే ఇబ్బంది లేదు మాకు. అది ఓవరాల్ ఏం చెప్తారు సార్ కూటమి ప్రభుత్వం గురించి? ఇంకొక 6 నెలలు ఆగాక చెప్తా. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఈ ప్రభుత్వం? అంటే గతంలో జగన్ కన్నా ఇప్పుడు ఇది బాగుందా జగన్ బాగుందా? ఇదే బాగుంది. ఎందుకంటే రోగాలు రొప్పులు లేవు, ఏదో మాకు లేని వాళ్ళని గట్టి పింఛన్ డబ్బులు ఇస్తున్నాడు, కూర్చొని తింటున్నాము. గతంలో జగన్ ఇవ్వలేదు మీకు? ఇచ్చాడు కానీ రోగాలకే సరిపోయినాయి. మరి ఇప్పుడు ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత? బానే ఉంది. అంటే ఎలా చేస్తున్నారమ్మా? పథకాలు ఇవ్వడం లేదు కదా. పథకాలు ఇవ్వకపోతే ఇవ్వపోయారులే, దేశం క్షేమంగా ఉంటే చాలేదు. ఇప్పుడు మన గురించే ఆలోచించుకోకూడదు, లోకం గురించి కూడా ఆలోచించుకోవాలి. అంటే జగన్ మళ్ళీ మేమే వస్తాం అంటున్నారు కదా ఈ సంవత్సరాలు. జగన్ వద్దు అసలు, ఎందుకంటే వద్దు, బాగలేదు ప్రభుత్వం. ఆయన వచ్చిన కానీ మళ్ళీ కరోనా వచ్చింది, డబ్బుల కరోనా ఎందుకంటే వచ్చింది. ఎందుకంటే పాపం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం కాదు, అంతా బాగుంటది, సత్యశ్యామలంగా ఉంటది చంద్రబాబు వస్తే. చంద్రబాబు అంటే ఎందుకంటే ఏం చెప్తాం, పెన్షన్లు ఎలా ఇస్తున్నారు మరి ఇంటింటికి వచ్చి? ఇంటింటి వచ్చేస్తున్నారు. ఇంటింటి మరి చంద్రబాబు నాయుడు గారి గురించి? అంతా బాగుందమ్మా, ఆయన అంతా మాకు బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు రోడ్లు పోయిందంటే రోడ్లు బాగు చేపిస్తున్నాడు. ప్రభుత్వం ఏదైనా మాకు ఇదిగా ఉందంటే అన్ని చూస్తున్నాడు, అంతా బాగుంది. ఆయన అంటే గతంలో జగన్ పథకాలు పెట్టాడు కదా. పథకాలు ఎందుకు? తినటానికా? ఏం తిన్నామా? పథకాలు రోగాలకే పోసాం, రొప్పులకే పోసాం. ఏం బాగున్నాం? జగన్ వచ్చాక కరోనా వచ్చిందా, ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని బాధలు పడ్డారు. ఇప్పుడు బాగున్నాం కదా, రోగాలు రొప్పులు లేకన్నా. ఆయన కాబట్టే మునిగిపోయినందుకు అందరికి డబ్బులు వేసాడు, మునిగిపోయిన వాళ్ళందరికి డబ్బులు వేసాడు. ఎంత ప్రమాదం జరిగింది, ఎంత బాగా ఆదుకున్నాడు ఆయన. అప్పుడు ఎలా చేశారమ్మా మరి? బాగానే చేశాడుగా. మరి అన్ని పాల ప్యాకెట్లే గాని, భోజనమే గాని అన్ని బాగా ఇచ్చాడా జనాలకి. మరి డబ్బులు వేసాడా, మునిగిపోయిన వాళ్ళందరికి డబ్బులు వేసాడా? మరి బాగానే చేశాడు. మరి ఆయన ఇవన్నీ చేసుకొస్తున్నాడు, మళ్ళీ ప్రభుత్వంకి అన్ని ఖర్చులు పెడుతున్నాడు, మాకు ఏదో సహాయం చేస్తున్నాడు కదా. ఆయనకి అదే చాలు, మాకు అదే చాలండి బాబు. టైం అయిపోయింది, వెళ్తున్నాను నేను. ఎలా ఉంది బాబా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? బాగానే ఉంది. ఎందుకంటారు? పథకాలు ఏమి ఇవ్వడం లేదు కదా. వ్యాపారాలు కూడా బాగానే ఉన్నాయి. వ్యాపారాలు ఉన్నాయా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా అనిపించింది? అప్పుడు కూడా ఉన్నాయి కానీ వ్యాపారాలు అప్పుడు కూడా ఏం తగ్గల. అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది బాబా? ఒక రకంగా పర్వాలే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చూపెడతా అంటున్నారు, ఏం చేస్తారంటారు? అటు ఇటు వేద్దాం, ఏముంది, అటు ఒకటి ఇటు ఒకటి.
న్యూట్రల్ అంటారు. ఉమ్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు పెట్టారు కదా, అవన్నీ అమలు చేశారంటారా? చేసిండు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నారంటారు? పెన్షన్లు వస్తున్నాయి, ఎప్పటాలనే వస్తూనే ఉన్నాయి. అంటే పెన్షన్లు కూడా ఇంటింటికి వచ్చి ఇస్తున్నారా బాబాయ్? వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా వస్తాను వచ్చి చెప్తూనే ఉంది. ఓవరాల్గా ఎలా ఉందంటారు? ఈ ప్రభుత్వం బాగుందంటారా, బాగాలేదంటారా? బాగానే ఉంది ప్రభుత్వం. మీ మంగళగిరి లోకేష్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది.